తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. క్యూలైన్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించి భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా మార్పులు చేశామన్నారు. అన్నప్రసాదాలు, లడ్డూ నాణ్యత పెంచామని ఈవో తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం గత 6 నెలలుగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేయడానికి అనేక చర్యలు తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాధారణ భక్తుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, దర్శనాలు చేసుకుంటారు, అకామిడేషన్ బుక్ చేసుకుంటారు. కానీ సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. అలాగే తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్య క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి. ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని కాపాడే దిశగా పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అలాగే భక్తులు వచ్చిన దగ్గర నుంచి తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్లేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్లాలనే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్ లో ఉన్న, క్యూ లైన్ లో ఉన్న, వైకుంఠం కాంప్లెక్స్ లో ఉన్న అక్కడ అన్నప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి, దర్శనం తర్వాత అన్నప్రసాదం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత, ఇవన్నీ కూడా చాలా బాగా పెంచడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం నిర్వహించినా సరే టీటీడీ అదంతా కూడా హై క్వాలిటీ ఉండాలి, మంచి నాణ్యతతో ఉండాలి, భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, భక్తులు గుర్తుపెట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నిర్వహించిన 2 పెద్ద కార్యక్రమాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా కూడా నిర్వహించడం జరిగింది. అలాగే తిరుమల క్షేత్రంలో ఈ కొండపైన ఉన్న, తిరుమల కొండ మీద ఉన్న పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే పారిశుద్ధ్యం బాగుందో అక్కడ పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా బాగుండాలి. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరిగింది.